కారణం ఉన్నది దాన్ని. నేను అందుకే వెళ్ళాను సరస్వతి నది దాకా తీసుకుపోను, ఎందుకంటే నాకు అనిపించేది కాబట్టి. అంత దూరం పోయి నర్వస్ అయిపోతాం. ఈడ కూడా మనకు గంగా, యమున, సరస్వతి 3 నదులు ఉన్నాయి. త్రికుటిలో కలిసి అని చెప్పినారు కదా ఇప్పటిదాకా. గంగా, యమున, ఈ సూర్యనాడి, చంద్రనాడి, ఈడా పింగళ నాడిలు. ఈ 2 నాడిల మధ్యలో 3వ నాడి సుషుమ్న నాడి. సుషుమ్న నాడి కనిపిస్తలేదు. మల్లేశన్న, సుషుమ్న నాడి కనిపిస్తలేదు, ఈడా పింగళ నాడులే కనిపిస్తున్నాయి. కబీర్ పంత్లా ఒక తిలకం పెట్టేటప్పుడు ఒక శబ్దం చెప్తారు. ఈ ఈడా పింగళ నాడుల నుంచి తీసుకుపోతారు దాన్ని. చంద్రం తిలకం పెట్టుకొని దాన్ని ఏమంటాడు, తత్వ తిలక తీహి లోకమే సతనామ నిజ సార్ జన కబీర మస్తక దియో శోభ ఆగమప. మస్తిష్కంలో ఏదైతే సుషుమ్న నాడి ఉన్నదో, సుషుమ్న నాడిలో ఏదైతే నాదం ఉన్నదో పరమాత్మ యొక్క స్థానం, అది కనిపించేది, అది వినిపిస్తుంది. అది కనిపించేది బట్ వినిపిస్తుంది. అంటే ఈ ఇడా పింగళ నాడులల్లా, గంగా యమున నాడులల్లా ప్రాణం ఉన్నది. శ్వాస ఆడుతుంది మనకు. ఈ ప్రాణమే నిన్ను నీడికి తీసుకుపోతుంది. అందుకే గీతల ప్రాణాన్ని నేను అంటాడు 10వ అధ్యాయంలో. ప్రాణాన్ని నేను. మన శరీరాన్ని నడిపించేది ఏది? ప్రాణం. ప్రాణం కనుక లేకపోతే ఈ శరీరం పడిపోతే చచ్చిపోతాం మనం. ఈ ప్రాణశక్తి ఏదైతున్నదో ఈ సరస్వతి నదిలో కలిసినాడు. అప్పుడు ఈడ ఏమి కనిపించేది? ఏమైనా కనిపిస్తుంది? త్రికుటి వరకే కనిపిస్తుంది. అందుకే శూన్యంలో స్నానం చేయి అంటుండు. ఇంకేముంది వెనక? పాలను నీళ్లను విడదీసి ఆడే మానక సరోవరం. సునియే గునికి భారత అవగొన లీజే నాయ్. सुनिए गुण की भारत अवगुण लीजिए. हंस क्षीर को कहते हैं नीर सत्यागेश्वर. హంస అనే పక్షి ఉంటుంది ఒకటి. దాన్ని నీళ్లు పాలు కలిపినటువంటి పాలు కనుక ముంగట పెడితే మిక్స్డ్ పాలు. ఇప్పుడు అప్పూటం పాలలో కూడా నీళ్ళు కలుపుకుంటే అప్పూటం పాలు నిలబడేవి. కొన్ని నీళ్లు కలుపుతారు. కానీ హంస ముంగట నీళ్లు కలిపిన పాలను కనుక మగ్గులో పెడితే అది ఒట్టి పాలను తాగి నీళ్ళని వదిలేసేస్తుంది. ఒట్టి పాలను తాగి నీళ్ళని వదిలేసేస్తుంది. అసంటి హంసవు కా నువ్వు అంటున్నా. అంటే అర్థం ఏంటిది? శరీరం ఆత్మ కలిసి ఉన్నాయి. సమజ్ చేసుకోండి బాగా. శరీరం ఆత్మ కలిసి ఉన్నాయి. పాలు నీళ్లు కలిసి ఉన్నాయి. పాలే అనుకుంటున్నామా లేదా? నీళ్ళని కూడా పాలే అనుకుంటున్నాం. కానీ హంస ఏం చేస్తుంది? పాలను సపరేట్ చేస్తుంది, నీళ్ళని సపరేట్ చేస్తుంది. ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు? ఇలా ఆత్మ శరీరం 2 కలిసి ఉన్నాయి, కానీ నువ్వు శరీరమే అనుకుంటున్నావు. బాగా అర్థం చేసుకోండి మాట. ఇప్పుడు నువ్వు దేహాన్ని నేను కాదు అనే మాట సమజవుతుందిడా. ఈ స్థానానికి వచ్చినాక నీ శరీరం అల్కగా అయిపోతుంది. శరీరంలో ఉన్నట్టుగా అనిపించేది. సాధన చేసేటప్పుడు నువ్వు శరీరంలో ఉన్నట్టు నీకు అనిపించేది. అరే నాకు శరీరం లేదా, ఊసిపోయిందని భయం అవుతుంది. కొందరు భయపడతారు, నేనేమో అయిపోయినా అని. ఏం కాదు, చచ్చిపోడాడు. కానీ భయం అవుతుంది. నేను ఈ శరీరంలో లేను అనుకుంటాడు. అంటే నేను శరీరాన్ని కాదు అనే మాట ఇక్కడ అర్థమవుతుంది. దేహ ధ్యాస వదిలిపోనే జ్ఞానము జ్ఞాతోత్వే. దేహ ధ్యాస వదిలిపోనే నీకే తెలిసిన సోమని అందులే. నీకే తెలిసిన సోమని పదవే పోదామో ప్రియతమా కృష్ణ సదనానికి.
సరోవరం త్రికుటి అవతల కనిపించచ్చు, త్రికుటి అవతల కూడా కనిపించచ్చు. ఒక సముద్రం అలలు కనిపిస్తాయి. మానస సరోవరం హిమాలయాల మీద ఉన్నది. అది పోయేస్తాం తీర్థయాత్ర, అది కూడా ఒకటి. కానీ చాలా దూరం, చాలా టఫ్ ప్రయాణం అది. ఆడికి రావాలంటే ఆ మానస సరోవరం నీ శరీరంలో కూడా ఉన్నది. నువ్వు కూకున్న దగ్గర చూసుకోవచ్చు. ఆ సీన్ ఎట్లా ఉంటుందంటే సముద్రం కొంచెం తట్టు కనిపిస్తుంటుంది, కినారా, నీళ్ళు, తర్వాత ఆకాశం, దాంట్లో చంద్రుడు, దాంట్లో గురువు. ఆ మానస సరోవరంలో ఆ సీన్ ఉంటుంది. నేను సాధన చేసేటప్పుడు సాధన చేసినాక ఒకనాడు ఆ సీన్ చూసిన. నేను ఇది మా మహారాజుకి చెప్పిన, మహారాజు నేను ఈ సీన్ చూసిన. ఓ మానస సరోవరే మా గురువు का दर्शन होता. అక్కడ గురువుది దర్శనం అవుతుంది. మానస సరోవరం కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. కనిపించలేదని గబరాంచాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఈ శరీరంలో హిమాలయాలు, మానస సరోవరం కూడా నీ శరీరంలో ఉన్నది. దీన్ని బట్టి ప్రూఫ్ అయిపోయింది. అప్పుడు నీ దేహ ధ్యాస వదిలిపోయింది, సద్గురు దర్శనం కూడా అయిపోయింది. ఇప్పుడు నేను దేహాన్ని అనుకుంటలేవు. ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు? నీ స్వరూపాన్ని నేను అనుకుంటున్నాను. దేహ ధ్యాస వదిలిపోవునే జ్ఞానము దేహ ధ్యాస. సావంటే ఏంటో తెలిసిపోయింది. ఇప్పుడు మనిషి చచ్చిపోవడం అంటే ఏంటిదో ఈ అవస్థలో తెలిసిపోయింది. ఎందుకంటే శరీరం నుంచి వీడు అలగైపోయిండు, మళ్ళీ శరీరంలోకి వస్తున్నాడు. శరీరం నుంచి అలగైపోతుండు, మళ్ళీ శరీరంలోకి వస్తుండు. ఇప్పుడు సాధన చేస్తే నీకేం తెలిసిపోయింది? అరే సావంటే గింతేనా అంటే నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఆత్మని అనే మాట దృఢమవుతుంది. రమణ మహర్షి పిట్టగోడ మీద కూకున్నాడు, బంగ్లా మీద స్లాబ్ మీద కూకున్నాడు. అంటే పోయి బాగా గాబరైపోయి నాకు గిలగిల కొట్టుకున్నాడు. లేచి పిట్టగోడ మీద కూకున్నాడు, బాల్కనీ మీద. బాల్కనీ అంటే కదా మనం, బాల్కనీ మీద కూకున్నాడు. కూకుంటే ఆడ పడిన ఇది నా శరీరమే కదా, నేను పడి ఉన్నా, మరి నేను ఎవరిని ఈడ కూకొని చూస్తున్నా. ఆయనకు అనుభవం అయింది. శరీరం దగ్గర బయటకు వచ్చేసిండు ఆయన. అప్పటి నుంచి ఆయనకు కోయి కలిగింది. మళ్ళీ జరిసేపోయినాక అందులో పోయి చేరిపోయాడు. ఇప్పుడు ఈయన అనుకుంటాడు నేను బయటకు వచ్చినండి ఎవరిని, ఈ గిలగిల కొట్టుకున్నది ఎవడు, ఈ రెండు ఒకటేనా? అలాగనా? ఇప్పుడు నాకు ఏం సమయం అంటే ఇంట్లో కొట్టుకుంటాడు, జీవుడు వేరే ఉన్నాడు, ఈ శరీరం వేరే ఉన్నదన్న మాట అర్థం బాగా అర్థం చేసుకుంది మాట. సావంటే సమజ్ అయిపోయింది ఆయనకు. దేహ ధ్యాస వదిలిపోవునే జ్ఞానము జ్ఞాతోద్వే. దేహ ధ్యాస వదిలి జ్ఞానము జ్ఞాతోద్వే. నీవెవ్వరు నీకే తెలిసిన సోహమని అందువే. నీవెవ్వరు నీకే తెలిసిన సోహమని అందువే. పదవే పోదాము ప్రియతమా కృష్ణ శరణానికి. ధ్యానించి చేరిన వారికి సచ్చిదానందమే. పృథివీ మండలము విడిచి సఖ్య హైకి పవన గోపాలో కృష్ణుని వేణు. పవన గోపాలో కృష్ణుని వేణు. ఆనందము పొందరే. జ్ఞానానందము పొందరే. ఎవరొక
అంటే కృష్ణుడు, గోపికలు అంటే గోపికలు. ఆ బస్సులో ఉంటే వాళ్ళు ఈయన ఫ్లూట్ వాయిస్తే వీళ్ళు ఎన్ని పనులు ఉన్నా వదిలిపెట్టుకొని వెళ్ళిపోతారు. గోపికలు ఈ నాదము విని జగము ఉనికి మరిచినారు. గోపికలు ఈ నాదము విని జగము ఉనికి మరిచినారు. ఆనాదము ప్రకటింపజేసి జన్మధన్యము చేయు తండ్రి. కృష్ణాని ఆత్మ శబ్దమే ప్రణవానాదము. కృష్ణాని ఆత్మ శబ్దమే ప్రణవానాదము. ఏదైతే ఫ్లూట్ వాయిస్తుంటాడు ఆయన, వేణునాదం, దాంట్లో కస ఉంటుంది. కృష్ణుని నాదం అంటే ఆత్మనాదం. ఎవరికైతే ఆత్మనాదం ప్రకటిస్తుందో వాళ్ళు భగవంతుని వైపు ఆకర్షించబడతారు. భగవంతుని వైపు ఆకర్షించబడిన వాళ్ళకే ప్రకటిస్తుంది ఇది. అర్థమైంది? భగవంతుని వైపు ఆకర్షించినబడే ఆత్మలే శబ్దం నింటాయి. రేపల్లెలా ప్రతి ఆడామె శబ్దాన్ని వినలే. కొందరే విన్నారు, కొందరే గోపికలు విన్నారు. ముక్తానంద్ మహారాజు ఒకసారి నాదం గురించి చెప్పేటప్పుడు గోపికల స్థితిని వర్ణించాను. కృష్ణుని రిక్వెస్ట్ చేసిండ్రు, నువ్వు ఫ్లూట్ వాయించకు దయచేసి, నువ్వు వాయిస్తావు, మేము నిలబడలేము. ఇది నా భర్తకు అన్నం పెట్టలే, ఇంకా నేను నిద్ర పరిగెత్తుకొని వచ్చినందుకు. ఇంకా మా అత్తమామలు వండుకోలే, మా పిల్లలు చదువుకుంటున్నారు. ఇంకా వీళ్ళందరినీ సవరించి రావాలి, అప్పటిదాకా నీ ఫ్లూట్ బంద్ చేశారు. ఎందుకంటే మా వశంలో మేము ఉండము. మా వశంలో మేము ఉండం. అంటే దీని అర్థం ఏంటిదంటే లోపల ఏదైతే రాసలీల అని చెప్తారో అది ప్రతివాని శరీరంలో కూడా రాసి నడుస్తున్నది. ఎప్పుడైతే జీవదేవుల యొక్క కలయిక అవుతుందో, జీవుడు శబ్దాన్ని వినడం మొదలు పెడతాడో శబ్దం ఆక్రమించేసేది పూర్తిగా వాడు లోపటైపోతాడు, శబ్దం సుట్టయిపోతుంది. జలమే మేని పియాసి, దీని అర్థం ఉల్టైపోతుంది. ఇప్పుడు నీళ్ళలో చేప ఉంటే ధూపతో ఉన్నది, కానీ జీవుడు శబ్దంలో ఉంటే మాత్రం ధూప బంద్ అయిపోయింది. నాదరూపుడా సత్పురుషుడు నాదమే నావచ్చుదే. నాదరూపుడా సత్పురుషుడు నాదమే నావచ్చుదే. వికటించిన నీ కనులన్నీ ఫలవంతము. వికటించిన నీ కనులన్నీ ఫలవంతము. శబ్దంలో వచ్చిన పని బిగిడి బాత్ బనత్ బనత్ బంజాయ్. ఎవడు నాదంలోకి వస్తాడో వాని పని కాదు అనేటువంటి సవాళ్ళు ఉత్పన్నమే కాదు, అన్హోని అయిపోతుంది. అన్నాం కదా, రేంజ్లో లేదని. ఎడికెళ్ళి వచ్చింది రేంజ్? వికటించిన పనులు కూడా ఫలవంతమైపోతాయి. ఏది తెలుసుకున్న తర్వాత ఇంకా తెలుసుకోవాల్సింది ఉండదో అది తెలిసిపోతే అయిపోయింది. ఇప్పుడు గోపి ఉంటుంటాడు, ఇప్పుడు శబ్దానందాన్ని పొందుతుంటాడు, ఫ్లూటుని వింటుంటాడు. వీడు మర్చిపోయిండు కూడా అనుకో, వీడు మర్చిపోయిండు కూడా అనుకో, ఇది యాడ్ చేపిస్తుంది. ఇది యాడ్ చేపిస్తుంది.
నువ్వు దునియాదారు పనులలో పడి కూడా వ్యవహారం పనులలో పడి ఒకవేళ మర్చిపోయినా అనుకో భగవంతుని ఉయ్యి అని నేను ఉన్నా అంటది. మళ్ళా కంపల్సరీ వాడు ఇట్లా మారిపోదు. మళ్ళీ నువ్వు ఉన్నావు బాబు నీ దగ్గర రావాలి. ఇక భగత్జీ మహారాజ్ అంటాడు, శబ్దంలో ఉండి శబ్దాన్ని ఎవడు వింటున్నాడో నేను వాడిని కోచ్ చేస్తున్నా. పరమాత్ముడు శబ్దరూపుడు, నాద బ్రహ్మ. ఎప్పుడు నీ చుట్టూ వాడు ఆవహిస్తాడో అప్పుడు నీకు నిరంతరం శబ్దాన్ని వింటుంటావు. सहजय ही धुन होता है पल पल गठी माही सुरत शब्द की मेला बही मुखी आजत नहीं. ఇక నీకు వినబడుతూనే ఉంటుంది. తైల దారవల మోగె నాదముత శబ్ద బ్రహ్మవో కావలరా. తైల నాదముత మోగె నాదముత శబ్ద బ్రహ్మవో కావలరా. శబ్దము కూడా గుప్తమవును నీవుని జ్ఞానము ఉండునురా. శబ్దము కూడా దుఃఖమవును కృష్ణ ముకుంద హరి మదిన చేయమురా. చైతన్య తత్వస్వరూపం అంతరము తెలుసుకురా. చైతన్య తత్వస్వరూపం అంతరము తెలుసుకురా. లోపల చైతన్య తత్వం ఇది. కబీర్ పంత్లో రెండే తత్వాలను రిలీజ్ చేసిండు ఆయన, ఒకటి జడము చైతన్యం. ఇప్పుడు శరీర ధ్యాస వదిలిపోయింది, ఇప్పుడు ఫ్లూట్ ధ్యాసనే వచ్చింది. ఇప్పుడు శరీరం మనసు ధ్యాస కూడా వదిలిపోయింది. ఇప్పుడు మనసు పరిధిలో కూడా లేదు శబ్దం. ఏదైతే పరమాత్మ ప్రాకట్యం ఏదైతున్నదో మనసు వశంలో కూడా లేదా శబ్దం. ఇప్పుడు మనసుతో నువ్వు ఆటలు ఆడు దునియాలా నీ మీద మోగుతుంటుంది. అది నేను ఆట ఆడుతున్నమ్మ జర నువ్వు ఆగంటే ఆగదు. అది నిరంతరం మోగుతుంటుంది. శబ్ద బ్రహ్మవు కావాలి నువ్వు. ఈ ఫ్లూట్ ఏదైతే నువ్వు నిరంతరం వింటా ఉన్నావో నువ్వు గోపికలు అయిపోయినావు. ఇప్పుడు నువ్వు పరమాత్మనికి ఒక గోపిక అయిపోయినావు. హోదా వచ్చింది ఇప్పుడు. జన్మ జన్మల సంస్కారము చే నాదము మరుగున పడెను. జన్మ జన్మల సంస్కారము చే ఈ నాదము మరుగున పడెను. ఈ ఆత్మస్మరణ వలన నరనరానధ్వని చూడండి. నీ నామస్మరణ వలన నరనరానధ్వని చూడండి. కృష్ణ నీ ఆత్మ శబ్దమే ప్రణవానాదము. కృష్ణాని ఆత్మ శబ్దమే ప్రణవానాదము. పరమాత్మని యొక్క ఆత్మనాదం నీ యొక్క ఆత్మనాదం రెండు ఏకమైపోయినావు. ఇప్పుడు నువ్వు జీవ బ్రహ్మైక్యానికి వచ్చినావు. దీన్ని ఏమన్నారు? జీవ బ్రహ్మైక్యం. నువ్వు పరమాత్మతో టచ్ అయిపోయినావు. ఈ గీతలు అంటాడు వాడు నాకు ఆబ్సెంట్ కాడు, నేను వానికి ఆబ్సెంట్ కాను. వాడు ప్రజెంట్ నా ముంగట్నే ఉన్నాడు. వాడు ఇట్లా నేను మిమ్మల్ని ఎట్లా చూస్తున్నానో వాడిని ఎట్లా చూస్తుంటాను. అంటే వాడు శబ్దంలోని శబ్దాన్ని నిరంతరం వింటున్నాడు, నిరంతరం వానికి వినిపిస్తూ ఉన్నాడు. కాబట్టి నా భక్తుని ఎవడు రక్షించలేడు, శిక్షించటోడు ఎవడు రక్షించలేడో వాడు ఎవడు శిక్షిస్తాడు వాడిని. అందుకే హామీ ఇచ్చిండు, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నన్ను అనన్య భావన చేత సుట్టరికం కలుపుకొని, నువ్వెవరు నేను పరాయి అనుకుంటే పరాయి లెక్కలే ఉంటాయి ఆయన. మీరు అసలు పొరపాటు చేయగలరని అనన్యాన్ని పెట్టిన్నాడు. అంటే నా సుట్టరికం కలుపుకొని అతను నేను నాయనవే అనుకో, దోస్తే అనుకో, అక్కనే అనుకో, తమ్ముడే అనుకో, చెల్లెనే అనుకో, సఖేనే అనుకో, సపుడే అనుకో, ఏమన్నా అనుకో, కానీ ఒక రిస్తా జోడించుకో. ఎవడు ఎట్లా ఉపాసన చేస్తాడో వాని యొక్క యోగక్షేమాలు సహజంగా నేనే చూస్తాను. వాడు అడగకుంటేనే. కబీర్ మహారాజ్ కూడా దీనికి సపోర్ట్ ఇచ్చిండు. అప్పుడు వాని పని ఎట్లయితే అంట,
किए बिना मांगे बिना जाने बिना सब आए काहे को मन कल्प ये सहज रहे समय నువ్వు అడగకుంటేనే నీ పనులు అవుతాయి, నువ్వు చెయ్యకుంటేనే నీ పని అవుతుంది, నీకు తెలియకుంటేనే నీ పని. ఎప్పుడు నువ్వు సహజంగా ఉంటేనే కనిపించని సుషుమ్న నాయుడులు ఎవడైతే స్థితి పెట్టుకొని పరమాత్మను ధ్యానిస్తాడో వాణ్ణి. హరి శ్రీకృష్ణుని నమ్ముకొని సహజమైన స్థితిలో ఉన్న హరి శ్రీకృష్ణుని నమ్ముకొని సహజమైన స్థితిలో ఉన్న చేయకుండానే అడగకుండానే తెలియకుండానే జరుగు కార్యం చేయకుండానే అడగకుండానే తెలియకుండానే జరుగు కార్యం చింతించే జీవా సత్య పురుషుని చింతన చేయవే చింతించే జీవా సత్య పురుషుని చింతన చేయవే. వాని చింతన చేస్తే వాడు ప్రకటిస్తాడు, వాడు ప్రకటిస్తే మాయ నీ దగ్గరికి రాదు, మాయ ఎప్పుడు నీ దగ్గరికి రాదు ప్రాబ్లంలు సాల్వ్ అయిపోతుంది. చెప్పు. పృథివీ మండలము విడిచి సత్య సత్యోములో శబ్దం మధురం సత్లోకములో శబ్దం మధురం ఆనందమయ సుందర నిశ్శబ్ద బ్రహ్మ నిరూపమని నిశ్శబ్ద బ్రహ్మ నిరూపమని పరమధామానికి చేరలే పరమధామానికి చేరలే పుత్రీ మంగళము విడిచి శబ్దం ఎక్కడైనా పడుతుంది. ఇలా కృష్ణుని రహస్యం పూర్తిగా తెలుసు. కృష్ణుడు ఏం చెప్పిండు, తన వైపుకి వస్తే జ్ఞాన చక్షువు తెరుచుకుంటే నువ్వు ఎక్కడికి వస్తావు, సత్లోకానికి వస్తావు. రోజైతే ప్రార్థన చేస్తాం ఓం భూ ఓం భువ ఓం శువ ఓం మహా ఓం జన ఓం తప ఓం సత్యం. ఈ సత్యంలో ఏమున్నది, సతనాం ఉన్నది. సతనాం కృష్ణం వందే జగద్గురు. ఎప్పుడన్నా ఆలోచన చేసిందా సతనాం కృష్ణం వందే జగద్గురు అంటే? రాక్షుడు మా మహారాజ్ చదువుతా ఉన్నాం. ఎప్పుడన్నా సతనాం కృష్ణం వందే జగద్గురు అంటే దాని అర్థం తెలుసుకునే ప్రయత్నం చేసిండ్రా? సతనాం కబీర్ మహారాజకి కబీర్ పంత్. ఈ సతనాం ఏంటిది? కబీర్ పంతులు కూడా అంటున్నారు సతనాం అని, కృష్ణ పంతులు కూడా అంటున్నారు సతనాం అని. ఈ సతనామం అంటేనే ఓంకార నాదం, శబ్దం. నిజనాం, సతనాం ఇవన్నీ అనాహత నాదం, ఇవన్నీ నాదాలుగా ఒకటే పేరు. యద్దునాత్మికం అంటే ఇవన్నిటి కూడా పరమాత్ముని యొక్క సగుణ బ్రహ్మ స్వరూపానికి సంకేతాలు. సగుణ బ్రహ్మ అనుకోవాలి, పరమాత్మ సగుణ బ్రహ్మ. ఈ సగుణ బ్రహ్మ స్వరూపం. సత్లోకం ఎక్కడుంది? అది సతనాం. సత్లోకం మాడలు ఉన్నది. దీని తర్వాత నిశ్శబ్ద బ్రహ్మ ఉన్నది. దీని తర్వాత నిశ్శబ్ద బ్రహ్మ. ఇది ఎక్కడుంది? ఆకాశంలో ఉన్నది. శబ్దం ఎక్కడున్నది? ఆకాశస్య గుణశబ్దో నిశ్శబ్ద బ్రహ్మ ఉచ్యతే. గీతలు చెప్తాడు. ఈ సాధన రహస్యాలన్నీ భగవద్గీతలు ఎక్కడెక్కడ వదిలిపెట్టిండో ఉత్తర గీతలో పూర్తిగా చెప్పేసిండు.
జయరామ్ అన్నాడు, నీ అక్షర్ గురించి ఎవ్వరూ చెప్పలేదు కబీర్ మహారాజ్ తప్పిస్తే. నేను ఇంకో మొగోడు చెప్పిండు. ఇంకో మొగడు ఆకాశస్య గుణశబ్ద నిశ్శబ్ద బ్రహ్మ ఉచ్యతే. నీ అక్షరేదో నిశ్శబ్ద బ్రహ్మ ఆడే. ఇప్పుడు ముందుగల కృష్ణుడు పుట్టిండా, వెనక శ్రీకృష్ణుడు పుట్టిండా కబీర్ కన్నా? కదా, కబీర్ కన్నా కృష్ణుడు ముందుగల పుట్టిండు. మరి ముందుగల పుట్టినోడు చెప్పింది సత్యమైందా, వెనక శ్రీ చెప్పినోడు ఈయనకి పాఠం వాడు నేర్పినా వానికి పాఠం వీడు నేర్పినా? మరి ఏమన్నా అంటే చెప్పు. మళ్ళీ కృష్ణుడు కబీర్ ఖాన్ వెనక కొడితే చెప్పు. కానీ నువ్వు భగవద్గీత చదివే చెప్తున్నావు, నేను ఉత్తరగీత చదివి చెప్తున్నా. అది కృష్ణుడే చెప్పిండు. ఊరికే కొట్లాడుకోకుండానా? ఏది సంస్కృతంలో వాళ్ళు చెప్పిండ్రో దాన్ని హిందీలో ఈయన చెప్పిండు. ఈయనని చెప్పిండు. ఆయన ఇంతవరకు పక్కా గ్యారంటీ. మొట్టమొదటి ఆది సంత్ కబీర్ మహారాజు లోకల్ భాషల తత్వాన్ని చెప్పిండు, వేదాంతాన్ని బోధించాడు. అప్పటిదాకా ఏం మొగోడు పుట్టలేదు, అంత సంస్కృతంలో చెప్పిన వాళ్ళే ఉన్నారు. కానీ సాధారణ జనాల దాకా తత్వాన్ని తీసుకొచ్చిన ఒక దాదా కబీర్ మహారాజ్. అవి కూడా ఎవరిని అక్కడ ఎవడంటే ఆయన మూతి పనులు రాలగొట్టండి. ఎవడు అక్కడ వస్తే ఆయన మూతి పనులు ఊసిపోయినాయి అనుకో. అసలు ఆధ్యాత్మిక జగత్తులో దాదా ఉండే ఆయన కొట్టినోడు ఎవడు లేకుండే. మహాన్. కాబట్టి ఇది ఏదైతున్నదో నాదం సత్లోకంలో వినబడుతుంది. అది వినమంటుండు. మరి చెప్పాడు. పృథివీ మండలము విడిచి పైకి నడవే గగనానికి, పైకి నడవే గగనానికి. సత్లోకములో శబ్దం మధురం, సత్లోకములో శబ్దం మధురం. ఆనందమయ సుఖధామమే, ఆనందమయ సుఖధామమే. ఏమున్నదా? ఆనందం ఉన్నది. ఇది ప్రకాశం చూసినప్పటి నుంచి ఆనందం స్టార్ట్ అవుతుంది. కానీ ప్రకాశాన్ని చాలామంది చూడలేరు. ఎందుకంటే బ్రహ్మచర్యం ప్రతి మనిషి పాటించలేడు కాబట్టి ప్రకాశం చాలా వరకు చూడలేరు. బ్రహ్మచర్య తాకత్ ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళు మాత్రమే ప్రకాశాన్ని చూడగలరు. కానీ శబ్దం అందరూ వినగలుగుతారు. నీకు సత్లోకంలా శబ్దం మోగుతున్నది. ఆ మోగేటప్పుడు నువ్వు పరమాత్మతో టచ్ అయినావు కాబట్టి పరమాత్మ ఆనంద సుఖధామం కాబట్టి నీకు ఆనందం అంటుకుంటుంది, ఖుషి అవుతావు, నీకు ఆనందం వస్తుంది. ధ్యానం చేసేటప్పుడు ముఖం ప్రసన్నంగా ఉంటుంది. సంతోషంగా ఉంటేనే కదా ముఖంకి ఇలా వస్తుంది. ఇట్లా పెళ్ళాం తిట్టిందనుకో ఇట్లా పోతాం, లేదంటే పిల్లలు సతాయించిందనుకో ఇట్లా పోతాం. ముఖం మీద ఆనందమే ఉండదు. ఉంటుంది. మూడ్ ఆఫ్ అయిపోయి ఉంటాం. మూడ్లు ఎప్పుడు ఉంటాం? అన్ని సౌలతులు ఉంటాం. ఆడికి పోగానే అన్ని సౌలతులు వస్తాయి. ఎప్పుడైతే వాడు అందుకే అది దాన్ని ఏమన్నా అగమ్ అన్నారు. జహాగమ్ నహి అంటే అక్కడ ఫికర్ అనేటువంటిది లేదు, నిర్విచారం. ఆడ మంచి విచారం లేదు, చెడు విచారం లేదు, నిర్విచార అవస్థ, ఫికర్ లేని అవస్థ. ఇప్పుడే నువ్వు శబ్దంలో ప్రవేశిస్తావు, ఫికర్ లేని అవస్థలో పోతావు కాబట్టి నీ ముఖంలో సంతోషం వస్తుంది. కిందికి దిగి వచ్చినా కూడా ఆ మూడు పోతుంది, ఆ ఆనందంలో ఉంటాడు. అందుకే వాని పేరు సచ్చిదానంద స్వరూపుడు పేర్లు పెడతారు. ఆయన ఈ ఆనందం, స్వామి వివేకానందుడు, ఈ ఆనందుడు, ఆ ఆనందుడు. ఆనందం పేర్లు ఎందుకు పెడతారంటే సచ్చిదానందం అని, ఆనందాన్ని అనుభవించి వచ్చినోడు అని అర్థం. ఒట్టోడు పెట్టుకుంటే వాడు పేరు సచ్చిదానందం ఉంటుంది, ఏడుస్తూనే ఉంటాడు. ఈ పేర్లు పెట్టుకుంటే ఏం కాలే,
సత్లోకంలో ఉన్న పరమాత్మతో ఎప్పుడైతే టచ్ అవుతుందో మనిషి, శబ్దంతో టచ్ అవుతాడో, నిశ్శబ్ద బ్రహ్మతో టచ్ అవుతాడో ఒక విశేషమైనటువంటి ఆనందాన్ని అనుభవించుతాడు. దీని మోడల్ ఒకసారి సెక్స్లో వస్తుంది. ఇదే నిజం అనుకుంటున్నాం మనం. భార్యాభర్తలు కలిసినప్పుడు వచ్చే ఆనందమే నిజమైన. ఈ దునియాకి ఇంతవరకు ఆనందం తెలుసు, అవతల ఆనందం తెలియదు. అవతల ఆనందం ఈడ ఉన్నది. భార్యాభర్తల ఆనందం ఏడుంది? కింద ఉన్నది, పృథ్వీ మండలం దగ్గర. ఈ ఆనందం ఎక్కడున్నది? ఆకాశంలో ఉన్నది. జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నది కదా. ఇది జమీన్ ఆస్మాన్ ఫరక్ అంటే అర్థమైంది? ఆనందానికి ఈ ఆనందానికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నది. చెప్పు. సత్లోకములో శబ్దం మధురం, సత్లోకములో శబ్దం మధురం, ఆనందమయ సుఖధాతురే, ఆనందమయ సుఖధాతురే. నిశ్శబ్ద బ్రహ్మ నిరూపమనిది, నిశ్శబ్ద బ్రహ్మ నిరూపమనిది, దీని తర్వాత నిశ్శబ్ద బ్రహ్మ వస్తుంది. నిశ్శబ్ద బ్రహ్మ ఎవడు? సెల్ఫ్. సెల్ఫ్ అంటే ఎవడు? నీ స్వరూపము. నిజ స్వరూపములో నిలువే హంస, నిజ స్వరూపములో ఈరేడు ఉన్నది. నిజ స్వరూపం పాట ఏడవాడినాం, ఆడవాడుతున్నాం. నిజ స్వరూపం ఏడుంది? ఈడికి వచ్చినాక జీవుడు సోహం అంటాడు. సోహం, నువ్వెట్లునో అట్లయినా నేను. అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, అల్లాహు ఈడంటాడు. నీ లెక్క అయినా ఇంకా కాలే అంటే ఫిల్టర్ అయిపోయాడు జీవుడు. అంటే పరమాత్మ స్వరూపం నుంచి విడిపోయినప్పుడు ఎట్లుండేనో అట్లా తయారైంది. ఇప్పుడు అర్హత వచ్చింది వీనికి, పంతో టచ్ అవుతాను. చెప్పు. పృథివీ మండలము విడిచి సత్య పైకి నడువే గగనానికి, పైకి నడువే గగనానికి. తొంగి చూడు నీ ఘటములో మీద, తొంగి చూడు నీ ఘటములో మీద, గురుదేవితో తెలియని, గురుదేవితో తెలియని. ప్రపంచ సుఖము అంతా తత్వం, ప్రపంచ సుఖము అంతా తత్వం. బుద్ధితో బుద్ధితో పృథివీ మండలం విడిచి సత్య పైకి నడువే గగనానికి. గురుజ్ఞానం అంటే ఏమున్నది? ఉల్ట నడిస్తే ఏమేమి చూసినావు? సీదా నడిస్తే ఎవడన్నా చూసిండే ఇవన్నీ? ఎవరన్నా చూసిండ్రా? నియమాలు, నిష్టలు, అవి ఇవి 196 వేషాలు వేస్తున్నాం చక్కటితో వల్ల. ఇప్పుడు గురుజ్ఞానం అంటే ఉల్ట గురువు నడిపించిండు కాబట్టి గురుజ్ఞానం అంటే ఇప్పుడు కృష్ణుడు మనల్ని ఉల్టా నడిపించిండు. ఉల్టా నడిపిస్తే ఈ చమత్కారం చూస్తున్నాం. కృష్ణుడు మనం చక్కటి తోవలు పోయి బొందల పడుతున్నాం. బచాన్సి తీసుకొని వచ్చాం. శంకరునికి దక్షిణామూర్తి అని పేరున్నది ఒకటి. దక్షిణం వైపు యమలోకం ఉందంట. అందరు ఇళ్ళకే పోతున్నారు. బట్ ఆయన నిలబడ్డాడంట అక్కడ యముని దగ్గర పోకుండా. దక్షిణామూర్తి అంటది. దక్షిణామూర్తి అని పేరున్నది శంకరునికి.
ఇంకా ఆయన ముఖం ఉత్తరానికి ఉంటుంది, దక్షిణామూర్తి ఉన్నాడు ఆడ. అంటే ప్రొటెక్ట్ చేస్తాడు. ఎవడైతే భగవంతుని ధ్యానం చేస్తాడో వాడు రక్షించబడతాడు, యమలోకానికి పోకుండా వాడు సత్లోకానికి పోతాడు. కాబట్టి ఈ ఘట్టంలో లీల గురు మహిమ ఎట్లున్నది? గురు మహిమా అగమ అపారా గురుగతి కోన్ కహేని, గురుగతి కోన్ కహే. గురు మహిమా అగమ అపారా గురుగతి కోన్ కహే. గురువుది మహిమ అపారం ఉన్నది. అంటే మానవ జన్మ దొరికినందుకు మానవునికి గురువు దొరకకుండా జన్మలు గతించిపోయింది. ఇప్పుడు గురువు దొరికినందుకు జన్మ సార్థకత పొందింది. ఇప్పుడు పరమాత్మకు ఎదురుగా అయింది. పరమాత్మకు ఎదురుగా సద్గురువు తన లోపలిని దర్శించుకున్నాడు. ఇక్కడుంది సద్గురు స్థానం, దర్శించుకున్నాడు. అయిపోయింది. ఈ దునియా దారి సుఖం ఏదైతే ఉన్నదో అంత అబద్ధం. దునియాది అంత అబద్ధం. మైతో రమతా जोगी राम मेरा क्या दुनिया से काम, मैं तो रमता जोगी राम मेरा क्या दुनिया से काम। मालिक जाने बाग बगीचे, मालिक जाने बाग बगीचे, सुंदर महल मकान। एक पलक में सभी ही छूटे, एक पलक में सभी ही छूटे, संग चले नहीं संग चले। అందుకే అంత అబద్ధం అంటుండు. దునియాదారంతా అబద్ధం అని ఎందుకు అంటుండంటే అందుకు मैं तो रमता जोगी राम मेरा क्या दुनिया से रमता जोगी राम मेरा क्या दुनिया से। माता पिता और मित्र ही प्यारे, माता पिता और भाई बहन सुतवा, भाई बहन सुतवा। स्वार्थ का सब खेल बना है, स्वार्थ का सब खेल बना है। అందుకే ఇదంతా అబద్ధం అంటుండు. स्वार्थ का सब खेल बना है, नहीं है इसमें राम। मैं तो रमता जोगी राम मेरा क्या दुनिया से काम। मैं तो जोगी राम मेरा क्या दुनिया से काम। चन चन काये, चन चन पल पल चन काये। कर्म అనుభవిస్తా ఉన్నాం క్షణ క్షణం. చన చన పల్ పల్ చన చన కాయే, చన చన పల్ పల్ చన కాయే। క్షీణత జాయ తమా, క్షీణత జాయ తమా। అనుభవిస్తా ఉంటే క్షీణించిపోతుంది, కథమైపోతుంది, కానీ ఆరామైతే దొరుకుతలేదు. మైతో రమతా జోగి రామ
मेरा क्या दुनिया से काम, मैं तो बता जो जीना मेरा क्या दुनिया से कल प्रभु का मैं पाऊँ विश्राम, मैं पाऊँ विश्राम। ब्रह्मानंद भजन कर प्रभु का, ब्रह्मानंद भजन कर प्रभु का मैं पाऊँ विश्राम, मैं पाऊँ విశ్రాంతి ఎక్కడున్నది? ఎక్కడుంది విశ్రాంతి? దునియాలో ఉందా? దునియాలో ఉన్నదా? లేదు కదా. అంటే వాని లోపలనే ఉన్నది. ప్రపంచ సుఖము అంతా అబద్ధం, ప్రపంచ సుఖము అంతా రెండు కళ్ళకు ఒక కళ్ళకు తేడా కనిపించింది. రెండు కళ్ళు కూడా మనకు ఒక పాఠం నేర్పిస్తున్నాయి. ఒక్కనే చూడమని చూసేందుకు కళ్ళు రెండు ఉన్నా కనిపించేది ఒకటి. ఈ రెండు కళ్ళు కూడా మనకి ఏం పాఠం నేర్పిస్తున్నాయి? ఒక్కనే చూడు. ఈ ఒక్క కన్ను కూడా ఏం చూపిస్తుంది? ఒక్కనే చూడు. రెండు కళ్ళు ఉండి రెండు కళ్ళు డబుల్ విజన్ వచ్చింది అనుకో, మళ్ళీ డిఫెక్టే. కండ్ల బీమారి వచ్చినట్టే డబుల్ విజన్ వస్తే ఇట్లా రెండు కనిపిస్తుంటాయి. ఇప్పుడు కళ్ళు రెండు ఉన్నా సూప్ ఒకటే, కన్ను ఒకటి ఉన్నా సూప్ ఒకటే. కాబట్టి శివనేత్రం తెరిచి ఎవడైతే లోపలికి పోతాడో వానికి సుఖం. ఈ దునియాదంతా అబద్ధమే ఉన్నది. ఎంతమందిని చూస్తున్నాం సంసారం చేసిన వాళ్ళు. ప్రతి సంసారం చేసిన వాళ్ళు కొట్టి చూడుండ్రి, లాస్ట్కి వచ్చే పరిణామం దుఃఖమే ఉన్నది. వాళ్ళకి చీయలు పెట్టి దింపి, వానికి పెట్టి దింపి, కార్లల్లో దింపు, ఇండ్ల పెట్టి దింపు, ఎండ్లననే పెట్టి దింపు. ఆఖరికి వస్తే వాడు చూపించే స్వర్గం ఇంకో తీరు ఉంటుంది. చాలామంది కంప్లైంట్ చేస్తారు, మన కళ్ళతో చూస్తున్నాం కూడా. పెద్ద మనుషులైనాక ఇప్పుడు పెద్ద మనుషులను చూసేటోళ్ళు లేకపోతే హోమ్లలో పోయి చూస్తుంది ఎవరో పుణ్యాత్వం, టీవీలలో చూస్తున్నాం. అంటే పిల్లలు చెప్పొచ్చేది ఏమంటే ఈ దునియా అంత జూట ఉన్నది. ఒకడు సత్యం, అందుకే వాని పేరు సత్యం పెట్టాడు. సత్యంలో ఎవడు స్థిరమవుతాడు? గురువు చెప్పిన మాటని వాడు సుఖపడతాడు. పరమాత్ముడు ఎప్పటికప్పుడు వానికి సహాయం ఉంటాడు. కాబట్టి చింత అనేది విడిచిపెట్టి వాని చింత చేయాలి. చింతించే జీవా సత్య పురుషుని చింతన చేయవే, చింతించే జీవా సత్య పురుషుని చింతన చేయవే, చింతించే జీవా సత్య పురుషుని చింతన చేయవే. నన్ను రోచే నాదుడు లేడని బేలమై చింతించడమెందుకు, నన్ను బ్రోచే నాథుడు లేడని బేలమై చింతించడమెందుకు. నీ చింత హరి చేయుచుండగా మదిలో అతనిని నమ్మి
పురుషుని చింతన చేయవే. నిన్ను నువ్వేమనుకుంటున్నావు? నువ్వు బేచారు లాచారు కాదు. నువ్వు నేను అనేటువంటి ఎవడైతే ఉండో నీ శరీరంలో నువ్వు లాచారు కాదు. నువ్వు ఎవరికి లోబారు కాదు. నువ్వు సాక్షాత్ పరమాత్మ అంశవు. నిన్ను చూసేటోడు వాడిని చేయి కనుక పట్టుకున్నావు అనుకో, ఈ దునియా నిన్ను చూడకున్నా ఏం కాదు. ఈ దునియా నిన్ను స్క్రాప్లో పడేసినా ఏం కాదు. ఈ దేహమందు ఉన్న జీవుడు సాక్షాత్ చేతన దేవుడు. దేహమందు ఉన్న జీవుడు సాక్షాత్ చేతన దేవుడు. మాయలో మునిగుంటే జీవుడు మాయ దాటిన వాడే దేవుడు. మాయలో మునిగుంటే జీవుడు మాయ దాటిన వాడే దేవుడు. చింతించే జీవ సత్య పురుషుని చింతన చేయవే. చింతించే జీవ సత్య పురుషుని చింతన చేయవే. ఇది ఏమైతుంది? ఫలితం ఏంటిది? భగవంతుని యాద్ చేస్తే ఫలితం ఏంటిది? హరి శ్రీకృష్ణుని నమ్ముకొని ఎట్లా నమ్ముకొని నమ్మని దొరకు సుఖం లేదు. సామెత ఉన్నది, నమ్మని దొరకు సుఖం లేదు. నమ్మినోనికి సుఖం. పరమాత్మని నమ్ముకో. హరి శ్రీకృష్ణుని నమ్ముకొని సహజమైన స్థితిలో నున్నా. హరి శ్రీకృష్ణుని నమ్ముకొని సహజమైన స్థితిలో ఉన్నాను. అట్లా ఉంటే అంటే గంగా యమున నదిని వదిలేసి సరస్వతి సుషుమ్న నాడీలు ఎవడైతే ఉంటాడో పరమాత్మ వానికి కియే బినా వాడు ప్రయత్నం చేయకుండానే వాని పని జరిగిపోతుంది. మాంగే బినా చేయిదా పడగకుంటేనే పని అవుతుంది. జానే బినా తెలియకుంటేనే పని అవుతుంది. కానీ మనం ప్రతి దేవత దగ్గర పోయి చేయి జాపుతున్నాం. కబీర్ మహారాజ్ అంటాడు, చేయి జాపకు. మాంగన్ మరణ సమాన హై, జో కోయి మాంగే బి మాంగన్ సే మరనా బలా ఏ సద్గురు కిసి. ఊరికే పోయి ఈ దేవత దగ్గర పోయి ఏమిస్తావు, ఈ దేవత దగ్గర ఏమిస్తావు, ఆ దేవత దగ్గర పోయి ఏమిస్తావు, మన పని ఏమిస్తావు అని అనుడే. భగవంతుడు అంటుండు, నీ చెయ్యి సాపనియే నేను. మాంగే బినా, మాంగడం అంటే అడగడం. నీ చెయ్యి సాపనియ ఇసంటి హామీ ఇచ్చిండు భగవంతుడు. అంటే మన చెయ్యి మీదికే ఉంటుంది కానీ కిందికి ఉండదు. అడగకుందే నీకు ఆ పని జరిగిపోతుంది. ఎక్కడికి వెళ్ళినా భగవంతుడు వస్తాడు, ఆ పని చేసేస్తాడు. ఈ సౌలత్ ఉంటుందంట. ఎప్పుడు హరి శ్రీకృష్ణుని నమ్ముకొని సహజమైన స్థితిలో ఉన్నా. హరి శ్రీకృష్ణుని నమ్ముకొని సహజమైన స్థితిలో ఉన్నా. చేయకుండానే అడగకుండానే తెలియకుండానే జరుగు కార్యం. చేయకుండానే అడగకుండానే తెలియకుండానే జరుగు కార్యం. కీర్తించే దేవా సత్య పురుషుని చింతన చేయవే. కీర్తించే దేవా సత్య పురుషుని చింతన చేయవే. ఈజీ మెథడ్. ఎప్పుడన్నా ఫికర్ అయినప్పుడు మీరు ఆలోచన చేయండి. ఫికర్ చేసే బదులు భగవంతుని నామం యాద్ చేసినాకో ఫికర్ వెళ్ళిపోతుంది. నిజమైన ఆనందం కావాలంటే పరమాత్మని సన్నిధికి చేరాలి. సన్నిధి చేరవి మనసు. శ్రీకృష్ణుడు సద్గురుదేవుడు, ఆయన జగద్గురు అన్నాడు. ఈ గురు సన్నిధి చాలా సేఫ్టీ.
16 అనుకుంటా. गुरु गुरु यह महामंत्र है और मंत्र कछ नहीं। ब्रह्म जपत है विष्णु जपत है और जपे शिवराय। సద్గురువు ఎక్కడ ఉన్నాడు? బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అవతల ఉన్నాడు. మనం చెప్పుకునేదంతా పరమాత్మ, ఆయన గురించే చెప్పినాం ఇప్పటిదాకా. ఆయనను పట్టుకొని ఎవడైతే ఉంటాడో వంతో సిమెంట్ సేఫ్టీ రోడ్ కింగ్స్ వే ఇది వెళ్ళిపోదు రాజమార్గం. సన్నిధి సతగురు దేవుని సన్నిధి సతగురు దేవుని సన్నిధి సతగురు దేవుని సన్నిధి సన్నిధి చేరిన సన్నిధి చేరిన పరమ పురుషుని పరిచయమగు పరమ పురుషుని పరిచయమగు సన్నిధి సతగురు దేవుని సన్నిధి సతగురు దేవుని సన్నిధి సతగురు దేవుని సన్నిధి చేరుతా
సతగురు సన్నిధి చేరను మనస సతగురు దేవుని సన్నిధి చేరను మనస సతగురు దేవుని సన్నిధి చేరను మనస ఓం నమో సద్గురు కృష్ణదేవాయ ఓం నమో సద్గురు కృష్ణదేవాయ ఓం నమో సతగురు కృష్ణదేవాయ ఓం నమో సతగురు కృష్ణదేవాయ కృష్ణదేవాయ ఓం నమో సతగురు కృష్ణదేవాయ ఓం నమో సద్గురు కృష్ణదేవాయ ఓం నమో సతగురు కృష్ణదేవాయ ఓం నమో సద్గురు కృష్ణదేవాయ ఓం నమో సతగురు కృష్ణదేవాయ ఓం నమో సతగురు కృష్ణదేవాయ ఓం నమో సతగురు కృష్ణదేవాయ ఓం నమో సద్గురు కృష్ణదేవాయ ఓం నమో సతగురు కృష్ణదేవాయ ఓం నమో సతగురు కృష్ణదేవాయ ఓం నమో సద్గురు 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 ఓం నమో సద్గురు కృష్ణదేవాయ ఓం నమో సద్గురు కృష్ణదేవాయ ఇవాళ జన్మాష్టమి ప్రోగ్రాం కృష్ణుని సందేశం ఏమున్నది? సత్యాన్ని పట్టుకోవాలి, అసత్యాన్ని వదిలేసేయాలి. సత్యం ఆత్మ, అసత్యం శరీరం. ఆత్మలు నిలబడితే అన్ని పనులు అవుతాయి, శరీరంలో నిలబడితే ఏ పని కాదు. దానికి పరమాత్మలోనే నిలబడాలంటే ఆధారం పరమాత్మనే. ఆ ఒక్క ఆధారం పట్టుకొని పైకి కాదు. ఇట్లా సాలెపురుగు దారాన్ని పట్టుకొని పోతాం. మక్కడి జాలంటారు ఆయన, మక్కడి తారు. కబీర్ పంచలో ఏమంటుంది? మక్కడి తారు. ఆయన ఊరికే చూసిందంటారు, జారి పడతా ఉంటే ఆ దారాన్ని పట్టుకొని పోతుంది. పరమాత్మ అనేటువంటి దారాన్ని కూడా పట్టుకుంటాడు, దాని పేరు ఆధారం. ఆధారాన్ని పట్టుకొని పైకి పోవాలి.
सर्वेषां स्वस्तिर्भवतु ॐ सर्वेषां शान्तिर्भवतु ॐ सर्वेषां पूर्णं भवतु ॐ शान्ति शान्ति शान्तिः सतनां विष्णुं वन्दे जगद्गुरुं सतनां विष्णुं वन्दे जगद्गुरुं हरि ओं तत्सत् विष्णुं वन्दे जगद्गुरुं ఇది కూడా సత్సంగతికి సమర్పణమైంది. మళ్ళీ సాయంత్రం 6 గంటలకు కాశీ నుంచి ప్రేమాంధ్రయ మాల చేసుకున్నాడు. సాయంత్రం మాల సత్సంగం ఉంటాడు. ఇంకా గోరఖ్పూర్ నుంచి ఇంకో మాల చేసుకున్నాడు. దానికి పోయినట్టు వచ్చింది పెద్ద మనిషి ఆయన ఇస్తున్నాడు. సాయంత్రం 6 గంటల నుంచి సత్సంగం ఉంటుంది. 5 గంటల నుంచి భజన స్టార్ట్ అవుతుంది. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత భోజనాలు చేసి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ 5:30కు భజన కార్యక్రమం చేయాలి.